నమస్కారం శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వక్ఫ్ సవరణ బిల్లు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్సీ ఇస్సాక్ పాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. నంద్యాల పట్టణంలో పోషణ మాసోత్సవాలు ప్రారంభం. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ దినోత్సవం. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ర్యాలీ. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ పాత్వేస్, ఏఐ, ఐటీ అండ్ కెరియర్స్ పై సెమినార్. ఈ నెల 15వ తేదీ సుప్రీం కోర్టు నందు న్యాయమూర్తులు వక్ఫ్ సవరణ బిల్లు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులను ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని ఎమ్మెల్సీ ఇస్సాక్ పాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా పేర్కొన్నారు. తమకు సంతృప్తిగా లేకపోయినా స్వాగతిస్తున్నామన్నారు. మైనార్టీల మంచి కోరే ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నారు. లోక్సభలో, రాజ్యసభలో వైసీపీ ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటును వేశారన్నారు. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న కూటమి పార్టీ నేతలు అనుకూలంగా ఓట్లు వేశారని, వారికి మెజారిటీ ఉండడం చేత బిల్లును పాస్ చేసుకోవడం జరిగిందన్నారు. నేడు కూటమి ప్రభుత్వ నేతలు ముస్లింలకు మంచి చేస్తున్నామని కల్లబొల్లి మాటలు చెప్పడం దారుణంగా ఉందన్నారు. ఈ మేరకు స్థానిక కార్యాలయంలో ఎమ్మెల్సీ ఇస్సాక్ పాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా మీడియా సమావేశం నిర్వహించి వక్ఫ్ బిల్లు సవరణపై ప్రస్తుత రాజకీయ పరిస్థితులను తెలియజేస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ముస్లింలకు శరాఘాతంగా ఉన్నటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్ గురించి మొన్న 15వ తేదీ మధ్యంతర ఉత్తర్వులు జస్టిస్ బిఆర్ గవాయ్, ఏజీ మసీద్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున సంతృప్తిగా లేకపోయినా కొంతవరకు మాకు రిలీఫ్ రావడంతో మేము దాన్ని స్వాగతిస్తూ ఉన్నాము. మెయిన్గా కంటిన్యూగా మైనార్టీల మంచి కోరే ప్రభుత్వం మా జగనన్న ప్రభుత్వం. దీనికి ఎన్నో రకాల ఉదాహరణలు ఉన్నాయి. వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లు వచ్చినప్పటి నుంచి లోక్సభలో మా ఎంపీలు, అలాగే రాజ్యసభలో వ్యతిరేకించడం జరిగింది. దానికి అగెనెస్ట్గా ఓటేయడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వం తన పంతాన్ని నెగ్గించుకోవాలని చెప్పేసి వాళ్ళ మెజారిటీ ఉండడం వల్ల బిల్లు పాస్ కావడం జరిగింది. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం కూడా సపోర్ట్ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లుకు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అనుకోండి, కూటమి ప్రభుత్వం అనుకోండి, మళ్ళీ ముస్లింలకు మేము మంచి చేస్తున్నామని చెప్పేసి కల్లిబుల్లి మాటలు చెప్పడం జరుగుతూ ఉంది. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధము, అసంబద్ధము అని కూడా మేము మా జగనన్న ఆదేశాల ప్రకారము బిల్లు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున వేయడం జరిగింది. దాదాపుగా 120 పైచిలుకు బిల్లులు వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్ యాక్ట్కు వ్యతిరేకంగా వేయడం జరిగింది. ఈ రకంగా అన్ని రకాలుగా మాకు తోడుగా ఉన్నటువంటి మా జగనన్నను మైనార్టీలు ఎప్పుడు గుండెల్లో పెట్టుకుంటారని మరొకసారి తెలుపుతా ఉన్నాను. మాకు అంటే మైనార్టీలకు ద్రోహం చేస్తున్నట్టు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని చెప్పక తప్పదు. వక్ఫ్ బోర్డులో ఉన్నటువంటి అన్ని అమెండ్మెంట్ బిల్లులో ఇబ్బందికరంగా జరిగితే మళ్ళీ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకు సపోర్టుగా వాళ్ళు ఓటు చేసి మళ్ళీ ఈరోజు మేము వక్ఫ్ బోర్డు మంచి చేస్తున్నామని చెప్పేసి చెప్పడం అనేది ఆ ఒక్క తెలుగుదేశం పార్టీకి తప్ప ఏ పార్టీకి చెల్లదు అని తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు మధ్యంతర ఉత్తర్వుల్లో ప్రధానంగా 3 విషయాల మీద మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది. ఫస్ట్ది వక్ఫ్ బోర్డుకు
ఎవరైనా సరే ఏదన్నా చందా ఇవ్వాలి అనుకుంటే 5 సంవత్సరాలు ఖచ్చితంగా అతను ముస్లిం అయి ఉండాలని చెప్పేసి ఒక నిబంధన పెట్టడం జరిగింది. అది చాలా తప్పుడు ఆలోచన అని చెప్పేసి దాని మీద మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ఏ వ్యక్తి అయినా సరే ఏ ధార్మిక సంస్థకైనా ఇవ్వాలి అనుకుంటే తనకు నచ్చిన ఆస్తిని తనకు నచ్చిన వ్యక్తులకు ఇచ్చే హక్కు ప్రాథమిక ఫండమెంటల్ రైట్ ప్రతి వ్యక్తికి ఉంటుంది. కాబట్టి అతను ముస్లిం అయ్యి మాత్రమే ఉండాల్సిన అవసరం లేదని చెప్పేసి దాని మీద విధించడం జరిగింది. రెండవది, వక్ఫ్ బోర్డు ఆస్తులను పరీక్షించే విషయంలో ఇంతకుముందు ఉన్నటువంటి వక్ఫ్ యాక్ట్ను ట్రిబ్యునల్ యాక్ట్ను తీసేసి వక్ఫ్ బోర్డుకు అధికారాలు తీసేసి కలెక్టర్కు అధికారాలు ఇవ్వడం అనేది ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేసిన నిర్ణయము. దానికి కూడా అగెనిస్ట్గా మధ్యంతర ఉత్తర్వులు రావడం జరిగింది. కలెక్టర్కు పవర్స్ ఇవ్వడం వల్ల చాలా చోట్ల ప్రభుత్వానికి వక్ఫ్ బోర్డుకు చాలా డిస్ప్యూట్స్ ఉన్నాయి, మా ల్యాండ్ కోసం ఉన్నాయి. అప్పుడు ప్రభుత్వానికి రిప్రజెంటేషన్గా కలెక్టర్ ఉంటాడు కాబట్టి కలెక్టర్ ఖచ్చితంగా ప్రభుత్వానికి ఫేవర్గా చేస్తాడు. ప్రైవేట్ వ్యక్తులు కూడా అన్ని రకాలుగా ఇబ్బంది పడతారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు రక్షించాలంటే వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లోనే అది పరిష్కారం జరగాల. ఒకవేళ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్లో పరిష్కారం జరగకుంటే హైకోర్టు ఈజ్ ద అల్టిమేట్ అని చెప్పేసి దాని మీద కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మూడో విషయం, సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్లో కానీ స్టేట్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్లో కానీ ముస్లిమేతరులు ఉండడానికి వీలు లేదని చెప్పేసి ఒకటి ఉండింది. దాని మీద కూడా మిశ్రమంగా ఇవ్వడం జరిగింది. సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్లో దాదాపుగా 22 మంది మెంబర్స్ ఉంటారు. ఆ మెంబర్స్ అందరూ ముస్లిమ్స్ అయి ఉండాలి అని ఇంతకుముందు నిబంధన ఉండింది. ముస్లిమేతరులు కూడా ఉండవచ్చు అని చెప్పేసి ఇప్పుడు ఆ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వల్ల ఉండింది. దానికి మెజారిటీ పీపుల్ ముస్లిమ్స్ ఉంటే సరిపోతుంది, మంచి చేసేటప్పుడు కొంతమంది అయినా ఉండొచ్చు అని చెప్పేసి గౌరవ కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. 22 మందిలో 4 హిందువులను, మ్యాక్సిమం 4 హిందువులను ఉంచే రకంగా, అలాగే స్టేట్ వక్ఫ్ బోర్డ్ యాక్ట్ 11 మంది ఉంటారు, ఆ 11 మందిలో 3 ముస్లిమేతరులు ఉండవచ్చు అనే రకంగా కోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఇది మాకు కొంత ఇబ్బందికరమైన అయినా మేము దాన్ని కూడా స్వాగతిస్తూ ఉన్నాము. వక్ఫ్ బోర్డుకు సంబంధించింది తర్వాత వక్ఫ్ బోర్డు ఆస్తులను పరిరక్షించడానికి సిఇఓలను ముస్లింలే కాకుండా ఎవరైనా ఉండవచ్చు అని చెప్పేసి ఇంతకుముందు సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ చేయడం జరిగింది. దానికి కూడా విరుద్ధంగా సిఇఓలు సాధ్యమైనంత వరకు ముస్లింలనే ఉంచాలి, వీళ్ళు లేని పరిస్థితుల్లో మాత్రమే ముస్లిమేతరులను ఉంచాలని చెప్పేసి మాకు సపోర్టుగా ఒక టెంపరరీ ఇవ్వడం జరిగింది. ఈ విషయాలు కాకుండా దాదాపుగా 44 అమెండ్మెంట్స్ మీద మేము కోర్టుకు పోవడం జరిగింది. ఇదైతే కేవలము స్టేలోనే ఉంది. అల్లా దయ వల్ల మాకు సుప్రీంకోర్టులో ముస్లింలకు సపోర్టుగా అన్ని రకాలుగా వక్ఫ్ బోర్డుది జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే మా జగనన్న ఎప్పటి నుంచైనా సరే మొదటి నుంచి కూడా ముస్లింలకు దగ్గరగా ముస్లింల మంచి కోసము పాటుపడిన వ్యక్తి. అందుకు ఎన్నో కోకొల్లమైన ఉదాహరణలు ఉన్నాయి. ఈ కూటమి ప్రభుత్వము కల్లిబొల్లి మాటలు చెప్పి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్టుకు ముస్లింలకు వ్యతిరేకంగా ఓటు వేసి మళ్ళీ ఈరోజు మేము చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల వచ్చింది అని చెప్పడము ఎంత హాస్యాస్పదమో ఆశ్చర్యం వేస్తూ ఉంది. సుప్రీంకోర్టులో నుంచి వచ్చిన జడ్జిమెంటుకు చంద్రబాబు నాయుడు విఘ్నత ఏముంటుందో, లేదా ఇంకొకరి విఘ్నత ఏముంటుందో, వాళ్ళ టాలెంట్ ఏముంటుందో నాకేం అర్థం కావట్లేదు. సుప్రీంకోర్టు నుంచి వచ్చిన జడ్జిమెంట్ ఇది. అల్లా దయ వల్ల నేను మరొక్కసారి ఏం ఆశిస్తూ ఉన్నానంటే వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ యాక్ట్లో ఉన్నటువంటి అన్నిటికీ మా వక్ఫ్ బోర్డ్ ఆస్తులన్నీ పరిరక్షించబడతాయని, మాకు అనుకూలంగా
జడ్జిమెంట్ వస్తుందని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాను. మేమెప్పుడు జగన్మోహన్ రెడ్డితో ఉంటాము. జగన్మోహన్ రెడ్డి మా మైనార్టీలతో కలిసి ఉంటాడని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాము. అలాగే మైనార్టీ ప్రజలు అందరూ వాస్తవ పరిస్థితులు తెలుసుకొని మా జగనన్నతోనే ఉండాలని చెప్పేసి తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. నమస్కారం. మనందరికీ తెలుసు, కొన్ని రోజుల కిందటి నుంచి ముస్లింలకు సంబంధించిన వర్క్ అమెండ్మెంట్ బిల్లు కోసం ఎంతో మంది నాయకులు కలిసి పోరాడడం జరుగుతుంది. నాయకులు, ప్రజలు, ముస్లిం సోదరులందరూ కలిసి ఈ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా పోరాడడం జరిగింది. అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో గాని అపీల్ చేయడం జరిగింది. అలాగే దేశ నలుమూల నుంచి గాని ఎంతో మంది ఈ వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లుకి వ్యతిరేకంగా కోర్టులో పిటిషన్స్ దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు ఆ అల్లా దయ వల్ల స్టే ముస్లిం సోదరులకు అనుకూలంగా వక్ఫ్ బోర్డు ఎలాంటి వాళ్లకు కాకుండా మన కోర్టు స్టే ఇవ్వడం జరిగింది. కానీ రాబోయే కాలంలో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ రావాలని మరి కోరుకుంటున్నాము. అలాగే మనకందరికీ తెలుసు, కేంద్ర ప్రభుత్వము కి సపోర్టుగా రాష్ట్ర ప్రభుత్వం గాని ముస్లింల హక్కుల్ని క్షీణిస్తూ ఈ అమెండ్మెంట్ బిల్లుకి సపోర్ట్ చేయడం జరిగింది. కానీ జగనన్న మా ముస్లింస్ తో మా కండగా నిలబడి ప్రతి చోట మాకు వెన్నంటూ ఉంటూ ఈ పోరాటంలో మా అండగా నిలిచినందుకు మరి ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ వక్ఫ్ బోర్డు బిల్ చట్ట ప్రకారము మా ఆస్తులను మేము కాపాడుకోవాల్సిన బాధ్యత మాకు ఉంది కాబట్టి ఎంత దూరమైనా పోరాడతాము. అలాగే ఆ అల్లా దయ వల్ల రాబోయే కాలంలో మాకు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తుందని కానీ ఆశిస్తూ మీ అందరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మనం చూసాము, సుప్రీంకోర్టు యొక్క తాత్కాలిక తీర్పు కూడా వచ్చింది వక్ఫ్ బోర్డు గురించి. అందులో కేవలం 3 అంశాలపైనే సుప్రీంకోర్టు స్టే ఇవ్వడం జరిగింది. ఇంకా ఆ యాక్ట్లో, ఆ చట్టంలో ఇంకా హానికరమైన అంటే వక్ఫ్ బోర్డ్ని నాశనం చేసే పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. దానిపై ఇంకా స్టే రాలేదు. దీనికోసమే ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా నిరాశగా ఉంది. కాకపోతే ఇది తాత్కాలికమైన స్టే కాబట్టి నాకు న్యాయం పైన, చట్టం పైన నమ్మకం ఉంది. ఇంకా ఇంటీరియం స్టే కాబట్టి పూర్తి స్టే వస్తుందని కూడా మేము ఆశిస్తున్నాం సుప్రీంకోర్టు నుంచి. రాబోయే రోజుల్లో కూడా ముస్లిం పర్సనల్ లా బోర్డు తరపు నుండి ఇంకా 2వ దశ ఉద్యమం కూడా చేపడతామని కూడా వాళ్ళు తెలియజేశారు. నవంబర్ 16, 2025లో రామ్లీలా మైదానంలో కూడా ఒక పెద్ద ర్యాలీ కూడా నిర్వహించడం జరుగుతుంది. ఇలాంటి 2వ దశలో కూడా ర్యాలీలు, ధర్నాలు కూడా చేపడతామని కూడా తెలియజేస్తున్నాము. దీనికి వైఎస్ఆర్ పార్టీ తరపు నుంచి కూడా జగనన్న గారు కూడా కోర్టులో పిల్ వేశారు. మా పార్టీ తరపున కూడా మేము దాని గురించి పోరాడుతాము. ముస్లిం పర్సనల్ లా బోర్డు ఏదైతే మనకు చెప్తుందో వైఎస్ఆర్ పార్టీ తరపు నుండి మాలాంటి యువకులు, ముస్లింలంతా దాన్ని ఫాలో అవుతూ మేము కూడా ఉద్యమంలో పాల్గొంటామని తెలియజేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అలాగే ప్రత్యేకంగా భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకొని స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మరియు వైద్య ఆరోగ్య శాఖ సంయుక్తంగా పోషణ మాసోత్సవాలను నేటి నుండి అక్టోబర్ 16వ తేదీ వరకు 5 విభాగాలుగా నిర్వహించడం జరుగుతుందని ఐసిడిఎస్ పీడీ లీలావతి పేర్కొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వహణ వివరాలను వారు తెలియజేశారు. మనం నంద్యాల జిల్లాలో పోషణ్ మా కార్యక్రమాన్ని గ్రాండ్గా లాంచ్ చేసుకుంటున్నాము. సో మనము హెల్త్ డిపార్ట్మెంట్ ఇద్దరం కలిసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్ మనము 5 విభాగాలుగా ఇచ్చారు మనం ప్రచారం చేయడానికి. సెప్టెంబర్ 17 నుంచి మన ప్రధానమంత్రి ఆదేశాలు అలాగే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మనం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు ఈ కార్యక్రమాన్ని వివిధ దశలుగా మనం చేయబోతున్నాము. మనకి గ్రామ స్థాయి, మండల స్థాయి, అలాగే ప్రాజెక్టు స్థాయి, జిల్లా స్థాయిలలో ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేసుకోబోతున్నాము. దీంట్లో మెయిన్ ఈసారి స్థూలకాయాన్ని అడ్రస్ చేయడము, అలాగే ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ప్రాక్టీసెస్ చేయడము, అలాగే ప్రీ స్కూల్ విద్య మీద, మెన్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ చేయడం మీద,
అట్లాగే మనకి గ్రామ సమన్వయంతో, గ్రామ పెద్దలు గ్రామ సమన్వయంతో ఈ ప్రోగ్రామ్ ని చేసుకోవాలనేది మనకు డిజైన్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రోగ్రామ్ ని లాంచ్ చేయబోతున్నారు. 11:30 నుంచి 12 మధ్య మనకి ప్రోగ్రామ్ లాంచ్ జరగబోతుంది. ఆ తర్వాత మనం వివిధ స్థాయిలలో ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసుకుంటాము. మీడియా వారిని నేను ఒకటే కోరుతున్నాను, ఈ ప్రోగ్రామ్ ని మరింత విరివిగా ప్రజలలోకి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా పేరు లీలావతి, నేను జిల్లా ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ప్రాజెక్ట్ డైరెక్టర్. నంద్యాల పట్టణం ఎన్జిఓ కాలనీ నేషనల్ పీజీ కళాశాలలో బుధవారం ఉదయం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో గత నెల 22వ తేదీ మృతి చెందిన సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ దినోత్సవం నిర్వహించడం జరిగింది. సిపిఐ నాయకులు, వామపక్ష ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు. మాజీ పార్లమెంట్ సభ్యులు ఎర్ర సూర్యునికి అరుణారుణ జోహార్లు అంటూ నాయకులు నినదించారు. సురవరం బాటలో పయనిస్తామని, ఆశయాలను కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వక్తలు సురవరం సుధాకర్ రెడ్డి జీవిత విశేషాలను, సిపిఐ పార్టీలో వారి పోరాటాలు, ప్రజల కొరకు చేసిన అనేక కార్యక్రమాలను వారు వివరించారు, కొనియాడారు. ఈ సభకు జోహార్ కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు, సాధిస్తాం సురవరం సుధాకర్ రెడ్డి గారి ఆశయాలను, పేద ప్రజల ఐక్యత. జాతీయ పూర్వ కార్యదర్శి, పార్లమెంట్ సభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, సిపిఐ అగ్రనాయకులు గత నెల 22వ తేదీన కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు మరణించడం జరిగింది. ఆయన స్మృతిగా ఆయన చేసినటువంటి పోరాటాలు, పేద ప్రజల కోసం జాతీయ స్థాయిలో అలుపెరగని పోరాటాలు చేసి ఈ దేశంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారు, చంద్ర రాజేశ్వరరావు గారు, సీతారాం యేచూరి గారు, ఇప్పుడు ఈ మన మధ్యలో మరణించినటువంటి సురవరం సుధాకర్ రెడ్డి గారు, ఈ దేశానికి తెలుగు వాళ్ళు నాయకత్వం వహించి మా అగ్రగణ్యుడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి గారు. ఆయనకి నంద్యాల టౌన్ తో చాలా అభినవ సంబంధం ఉంది. అందుకోసమే ఆయన 2 కుమారులు కూడా ఇక్కడే నంద్యాలనే చదువుకున్నారు. కాబట్టి ఆయన ఘనంగా నివాళులు అర్పించడం కోసం ఈ సంస్మరణ సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ శేషన్న ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా పట్టణంలో పారిశుద్ధ్యం, ప్లాస్టిక్ నిషేధం, పట్టణ పరిశుభ్రత వంటి అంశాలను తెలియజేసే ప్లకార్డులచే ప్రజల్లో అవగాహన కల్పించారు. ప్రధానంగా 5 అంశాలను ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అపరిశుభ్రత ప్రాంతాలను గుర్తించి శుభ్రం చేయడం, పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యం గురించి వారికి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలను అందించడం, సెప్టెంబర్ మరియు అక్టోబర్ నెలల్లో వచ్చే పండుగల సందర్భంగా పట్టణంలో పరిశుభ్రత వాతావరణం కల్పించేందుకు చర్యలు చేపట్టడం వంటి అంశాలను చేపట్టడం జరుగుతుందని కమిషనర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్ వెంకటదాస్, ఎంఈ, డిఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. స్వచ్ఛత హై సేవ అనేటువంటి కార్యక్రమం జరగలేదు. 2020లో కోవిడ్ ఉండడం వల్ల జరగడం లేదు. ఈ స్వచ్ఛత హై సేవ అనే ఒక కార్యక్రమంలో ప్రధాన భూమిక పోషించేటువంటి వాళ్ళు ఎవరంటే అర్బన్ లోకల్ బాడీస్, ఈ యొక్క స్వచ్ఛత హై సేవ కార్యక్రమాల్లో చేరవేయాలి. ఏమేమి జరుగుతున్నటువంటి విషయాల గురించి వాళ్ళను నలుగురు చెప్తూ
అందరినీ ఈ కార్యక్రమంలోకి ఇన్వాల్వ్ చేయాలి. అందువల్ల మనమందరం కూడా ఈ మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేకపోతే అడిగిపోతాం, మనం ఆ స్వర్గానికి అడిగిపోతాం. అదే కదా, అంటే మూలం అది. స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి దిశ నిర్దేశాలకు అనుగుణంగా ఈరోజు మన పట్టణం నందు ఈ యొక్క స్వచ్ఛత హై సేవ కార్యక్రమంలో భాగంగా అందరికీ అవగాహన రావాలని చెప్పేసి ఒక ర్యాలీ ఒకటి ఈరోజు మున్సిపల్ ఆఫీస్ నుంచి బాబుమాల్ సర్కిల్ వరకు ఏర్పాటు చేయడం అయింది. ఈ యొక్క స్వచ్ఛత హై సేవ కార్యక్రమాల భాగంగా ఒక 5 కార్యక్రమాలు చేపడుతాము. అవేటైనగా పట్టణంలో ఉన్నటువంటి ఏమైనా అన్హైజీన్ ఇష్యూస్ ఉంటే కనుక ఆ అన్హైజీన్ ఇష్యూస్ అన్నింటినీ కూడా అడ్రస్ చేయడం, అలాగే ప్రజలైనటువంటి యొక్క పబ్లిక్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లీన్ చేయించడం, అదేవిధంగా ఈ యొక్క శానిటరీ రిలేటెడ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి యొక్క బాగోగులన్నీ కూడా చూడటం, హెల్త్ క్యాంప్ లాంటివి నిర్వహించడాలు. అదేవిధంగా మనకు సెప్టెంబర్ అక్టోబర్ అంటే ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఫెస్టివల్ సీజన్లో హైజీన్ సమయం ఆ కార్యక్రమాలు ప్రమోట్ చేయడం, హైజీన్తో కూడుకున్నటువంటి ఫెస్టివల్స్ చేయడాలు, అదేవిధంగా ఎకో ఫ్రెండ్లీ సిస్టమ్ను ఇంప్రూవ్ చేయడాలు. ఈ 5 కార్యక్రమాలను రోజు మన యొక్క గౌరవ స్థానిక సభ్యులు అలాగే న్యాయశాఖ మంత్రి వారి యొక్క దిశానిర్దేశంతో జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సూచనలకు అనుగుణంగా, అలాగే సిపి గారు వారి బృందం ఇచ్చినటువంటి సలహాలకు అనుగుణంగా ఈరోజు యొక్క ర్యాలీ ఏర్పాటు చేస్తున్నాం. దీంట్లో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ వారి యొక్క సహాయ సహకారాలు కూడా రావాలి. వాళ్ళందరూ కూడా బాగా కలిసి ఈ యొక్క స్వచ్ఛత సేవ అంటే ఏంటి, ఏం జరగబోతుంది, టౌన్లో ఇలాంటి కార్యక్రమాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా ప్రచారం చేయాలి. ఇది ప్రతి ఇంటింటికి వెళ్ళాలి. ప్రతి ఒక్కరిలో కూడా ఈ యొక్క స్వచ్ఛత సేవ అనేటువంటి ప్రోగ్రాంలో రావాలి, పాల్పంచుకోవాలి. టౌన్లో జరుగుతున్నటువంటి శానిటేషన్ రిలేటెడ్ అలాగే ఇతర కార్యక్రమాల గురించి కూడా అవగాహన పెంచుకొని వారు కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్ అవ్వాల్సి ప్రతి ఒక్కరు కోరుతున్నాం. శ్రీ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ పాత్వేస్ ఏఐ, ఐటీ మరియు కెరియర్స్ అనే సెమినార్ ఘనంగా నిర్వహించబడింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాల్లో భవిష్యత్ అవకాశాలు మరియు కెరియర్ అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని కాలేజ్ చైర్మన్ డాక్టర్ రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తుర్లపాటి సాయిరాం విచ్చేసి ఏఐ మరియు ఐటీ రంగాల్లో గ్లోబల్ స్థాయి అవకాశాలపై తన అనుభవాలను, విలువైన సూచనలను విద్యార్థులతో పంచుకున్నారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ అకాడమిక్స్ ప్రగతి రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య, కంప్యూటర్ సైన్స్ విభాగాధిపతి డాక్టర్ కుమార్, అధ్యాపకులు సంపత్ కుమార్, లీలా మాధవ్, చంద్రశేఖర్ రెడ్డి, హిమబిందు, మోహన్, మురళి మరియు మద్దిలేటిలు పాల్గొనడం జరిగింది. ఈరోజు కేవలం ఉద్యోగాల కోసం పాకులాడడం కాకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మనం ఎదగాలి. అలా కావాలి అంటే మనం కష్టపడాలి. సాయిరాం కూడా ఊరికే స్టార్ట్ చేసినటువంటిది కాదు. అక్కడ ఆ టెక్నిక్స్ అన్ని నేర్చుకొని అక్కడ జాబ్ అంతా చేస్తూ తర్వాత ఈరోజు ఈ స్థాయికి రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. సో వారు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి ట్రెండ్ ఏంటి, ఏ విధంగా సమాజంలో మనం పైకి వెళ్ళాలంటే ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి, ఏ అంశాల మీద మనం దృష్టి పెట్టాలి అన్నటువంటి వాటి మీద మనం థియరిటికల్గా ఇక్కడ చదువుకునే దానికంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ మీద ఆయన చెప్పే విషయాలు భవిష్యత్తులో మీకు చాలా బాగా ఉపయోగపడతాయన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు వారిని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇప్పుడు ఏఐ అనేది మనకి అందరూ వాడుతున్నాం, రోజువారీ థింగ్స్ లో కూడా మనం ఏఐ వాడుతున్నాం, తెలుసు కదా. వాయిస్ అసిస్టెంట్స్, మనం గూగుల్లో చాట్ జీపీటీ, ఇవన్నీ కూడా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తెలుసు కదా మీకు.
సో ఇప్పుడు ఏఐ అనేది మీకు కంపల్సరీ సబ్జెక్ట్. మిమ్మల్ని ఎందుకు ఇక్కడ పిలిచాము అంటే ఏఐ అనేది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సార్ ఇందాక చెప్పినట్టు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ బ్రాంచ్ యూ హ్యావ్ ఏఐ యాజ్ వన్ సబ్జెక్ట్. మీకు అది ఒక సబ్జెక్ట్ గా పెట్టారంటే అది ఫస్ట్ ఇయర్ లోనే యూ నీడ్ టు నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఏఐ ఇన్ ఫ్యూచర్. అంటే మీకు మీ ఫ్యూచర్ మీరే కాబట్టి ఏఐ ఉంటేనే మీకు ఏదన్నా మీరు సక్సెస్ఫుల్ అవ్వగలరు. ఏదర్ బీ జాబ్ ఆర్ ఎనీథింగ్ మీరు ఏఐ తెలుసుకుంటేనే సక్సెస్ఫుల్ అవ్వగలరు. మీరు ఎనీ ఫీల్డ్ తీసుకోండి, ఏఐ అనేది ఎడ్యుకేషన్ ఫీల్డ్ తీసుకున్నా ఇప్పుడు అసిస్టెంట్స్, ఏఐ అసిస్టెంట్స్, గూగుల్ అసిస్టెంట్స్ వచ్చింది. మీరు ఏఐ యూజ్ చేసి మనం ఎడ్యుకేషన్ మొత్తం ఆన్లైన్ లో చూసుకోవచ్చు. మొత్తం ఆన్సర్స్ అదే చెప్తుంది, మీరు అడిగే క్వశ్చన్స్ ఆన్సర్ చెప్తుంది, ఏది అడిగినా చెప్తుంది ఏఐ ద్వారా. హాస్పిటల్స్ లో మెడిసిన్స్ డిసీజ్ డిటెక్ట్ చేస్తుంది. ప్రతి దగ్గర మన ఫార్మింగ్ లో కూడా ఒక క్రాప్స్ కి ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది కూడా ఏఐ డిటెక్ట్ చేస్తుంది. సో వేరెవర్ యు గో, ఐటీ కానీ ఇంకొక ఫీల్డ్ కానీ ఎంటర్ప్రినర్ కానీ బిజినెస్ కానీ ఎనీ ఫీల్డ్ యు గో, ఏఐ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంటర్మీడియట్ చదివి డిగ్రీకి ఇక్కడికి వచ్చాను. నాకు ఇంటర్మీడియట్ లో 59.5% వచ్చింది. వచ్చినప్పుడు రామకృష్ణారెడ్డి సార్ దగ్గరికి వచ్చాను. వచ్చి బిఎస్సి కంప్యూటర్స్ తీసుకోవాలి అంటే, సార్ నువ్వు బాగా చదువుకోవాలి సాయి, ఎప్పుడు ఫస్ట్ క్లాస్ కంటే ఎక్కువ మార్కులు రావాలి, నేను ప్రతి సంవత్సరం మీతో మాట్లాడతానని చెప్పారు. అలానే బాగా చదువుకున్నాను. చదువుకొని డిగ్రీ తర్వాత ఎంసీఏ చేశాను. ఎంసీఏ చేసిన తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్ లో 3 years వర్క్ చేశాను. 3 years లో 3 countries పంపించారు నన్ను, అమెరికాకు, న్యూజిలాండ్కు, మలేషియాకు. నేను చేసిందల్లా ఏంటి అంటే నాకు ఇచ్చిన పుస్తకాలను బాగా చదువుకున్నాను అంతే. సో 3 సంవత్సరాలు చెన్నైలో పనిచేశాను, తర్వాత బెంగళూరులో 3 సంవత్సరాలు పనిచేశాను, తర్వాత అమెరికాకి వెళ్ళాను. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా ఈ కాలేజ్లోనే చదువుకుంది డిగ్రీ, తర్వాత పీజీ కూడా ఇక్కడే చదువుకుంది. నాకంటే 4 years చిన్నది. సో నేను కాలేజ్లో చూడలేదు అమ్మాయిని, బట్ ఈ కాలేజ్తో చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను కూడా మీలాగానే ఎలా చదువుకోవాలి, ఏం చేయాలి అని తెలియకుండా వచ్చి ఫస్ట్ ఇయర్ లో ఇక్కడ మా సారు, అప్పుడు మా సార్ కూడా కుమార్ సార్ కూడా మాకు టీచర్గా లెక్చరర్గా ఉండేవాళ్ళు. కుమార్ సార్ దగ్గర కూడా పాఠాలు నేర్చుకొని సార్లకు మంచి రెస్పెక్ట్ ఇచ్చి కష్టపడి చదువుకొని ఇంత దూరం రావడానికి దేవుడి దయ, పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్సో టీచర్స్ గైడెన్స్ అన్ని ఉపయోగపడ్డాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వక్ఫ్ సవరణ బిల్లు చట్టంపై మధ్యంతర ఉత్తర్వులను స్వాగతిస్తున్నాం. ఎమ్మెల్సీ ఇస్సాక్ బాషా, మున్సిపల్ చైర్పర్సన్ మహబూనిసా. నంద్యాల పట్టణంలో పోషణ మాసోత్సవాలు ప్రారంభం. సిపిఐ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ దినోత్సవం. నంద్యాల పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమం ర్యాలీ. రామకృష్ణ డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్యూచర్ పాత్వేస్, ఏఐ, ఐటీ అండ్ కెరియర్స్ పై సెమినార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.